హలో ఫ్రెండ్స్, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఇంకా వినాయక చవితి కోసం నేనైతే డెకరేషన్ స్టార్ట్ చేశాను. ఆ డెకరేషన్ ఎలా ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో ముందుగా అయితే నేను ఒక థర్మాకోల్ తీసుకున్నాను. ఈ థర్మాకోల్కి ఇలా డ్రా చేసుకున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే నేను ఈ థర్మాకోల్కి రోజెస్ పెడతాను. సో ఫ్రెండ్స్, నేనైతే ఫస్ట్ ఇలా ఒకటి డ్రా చేసుకున్నాను అనమాట, ఈ షేప్ వచ్చేలాగా. ఎందుకంటే అదైతే బాగా కనిపిస్తుంది చూడడానికి అని చెప్పేసి. సో ఇప్పుడు ఇలా రోజెస్ని మనకు ఆల్రెడీ ఫ్లవర్స్కి కింద అవైతే తొడిమలు ఉంటాయి కదా, వాటిని ఇలా ఇలా పెట్టేస్తున్నాను. సో సో ఇది లేదండి, సో దీనికైతే ఉంది. సో ఇలా అంటే డైరెక్ట్గా అలానే పెట్టేయచ్చు. సో బట్ మనకు హోల్ పడదు అని అనుకున్నప్పుడు ఇలా హోల్ని అయితే ఇలా ఇన్సెట్ చేసి ఇలా పెట్టేస్తున్నాను. సో చూసారుగా, పక్క పక్కనే పెట్టుకుంటే కొంచెం బాగా కనిపిస్తుంది మనకి. సో ఇలా ఒక్కొక్క ఫ్లవర్ తీసుకొని ఇలా పెడుతున్నాను. సో మీరైతే ఫ్రెండ్స్ తప్పకుండా మన ఏజే వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మా వీడియోస్ చూస్తున్నారా? మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరము. సో ఈ ఫెస్టివల్ రోజు నేను మీ అందరిని అడిగేది ఏంటంటే, మా ఛానల్ వీడియోస్ని చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ అయితే తప్పక మర్చిపోకుండా ఇలా చూడండి. ఇలా అయితే నేనైతే పెడుతున్నాను కదా, ఇలా ఫ్లవర్స్ పెట్టండి. సో ఇలా అయితే ఫ్లవర్స్ని పెట్టుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్. సో రెడ్ రోజెస్ చిన్ని పెట్టాక ఇక్కడ మధ్యలో వైట్ అయితే పెట్టేశాను. సో దీని తర్వాత ఈ ఫుల్గా కూడా మొత్తం డెకరేషన్ చేసి ఎలా అని చెప్పి చూపిస్తాను. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఈ రోజు అయితే వినాయక చవితి సందర్భంగా నేనైతే కొత్త డెకరేషన్ చేద్దామని అనుకున్నాను. సో ఒక థర్మాకోల్ తీసుకున్నాను. సో ఆ థర్మాకోల్కి ఏం చేశానంటే, ఫస్ట్ ఇలా రెడ్ కలర్ ఫ్లవర్స్ అన్ని రోజెస్ అన్ని ఇలా పెట్టాను. మళ్ళీ ఇంకా వైట్ కలర్ ఫ్లవర్స్ కూడా కొన్ని పెట్టాను. సో ఇది ఎల్లో ఉన్నాయి కదా, ఇవి కూడా కొన్ని తీసుకొని ఇలా మధ్యలో ఇలా పెట్టుకుంటూ వస్తున్నాను అనమాట. సో ఏంటంటే ఈ డెకరేషన్ వచ్చేసి, సో మనం వినాయకుడిని ఎక్కడైతే ప్రతిష్ఠిస్తామో ఆ వినాయకుని వెనకాల ఇలా పెడదాము అని చెప్పి ఇలా ఈ డెకరేషన్ అయితే చేశాను. సో చూడండి, ఇంకా ఈ వైట్ ఫ్లవర్స్, సో ఈ ఎల్లో ఫ్లవర్స్, ఇవైతే నేను సపరేట్గా ఫ్లవర్స్ దేవుడి కోసం తీసుకున్నాను అనమాట. సో ఇవి దేవుడి దగ్గర పెట్టడానికి. ఇంకా ఇవి మాల. సో ఇంకా మామిడాకులు, తోరణాలు అన్నీ రెడీ చేస్తున్నాను. సో ఇదైతే మీరు మొత్తం అయిపోయాక నేను మొత్తం వీడియోలో చూపిస్తాను. సో చూస్తూ ఉండండి, ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. సో ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే ఇలా రెడ్ రోజెస్ ప్లస్ వైట్ ఇంకా ఎల్లో కాంబినేషన్తో ఇలా డిఫరెంట్ కలర్స్ ఫ్లవర్స్ అయితే ఇలా అరేంజ్ చేశాను. ఎందుకంటే సో ఇలా మనం వినాయకుని బ్యాక్ సైడ్ అయితే అరేంజ్ చేస్తే మనం ఇంట్లో ఉన్నప్పుడు డెకరేషన్ చేసుకోవడం చాలా కష్టం కదా. సో బయట అయితే బాగా డెకరేట్ చేయగలుగుతాము. సో అట్లాగే హోమ్ డెకర్ అంటాం కదా, ఇలాగే సో ఇంట్లో ఇలా ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకొని ఒక చిన్న ఐడియా అనమాట. సో మన దగ్గర ఉన్న ఫ్లవర్స్తో ఒక చిన్న థర్మాకోల్ తీసుకొని ఇలా అయితే డెకరేట్ చేసేసాను. సో ఇంకా దేవుడి దగ్గర పెట్టేసి పూజ స్టార్ట్ చేసేస్తాను. జై బోలో గణేష్ మహారాజ్కి జై. సో చూడండి, నేనైతే చిన్న వినాయకుడిని, బుజ్జ వినాయకుడిని ఇదైతే ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. ఎంత క్యూట్గా ఉన్నాడో కదా. సో ఇలా ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకున్నాం కదా, చేసుకున్న తర్వాత ఇలా పెట్టేశాము. సో చూడండి, బుజ్జి వినాయకుడు ఎంత బాగున్నాడు. ఇది మట్టి వినాయకుడు అండి, కలర్స్ ఉన్నాయని చెప్పేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసింది కాదు, మట్టి వినాయకుడికి కలర్స్ అయితే వేశారు. సో చాలా అంటే చాలా క్యూట్గా ఉంది. సో ఇంకా ఇక్కడైతే వినాయకుడిని అరేంజ్ చేసేసి పూజా సామాగ్రి అంతా కూడా పెట్టేసుకొని పూజా విధానం కూడా మనం ఎంతో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే ఇంకా వినాయకుడిని ఇలా రెడీ చేసుకున్నాము. ఇలా థర్మాకోల్ పైన ఆఫ్ ఏదైతే ఉందో అది పెట్టుకుని వేసి, ఇంకా ఇలా కృష్ణుడు నా దగ్గర ఉన్నాడు, చిన్న కృష్ణుడిని పెట్టుకున్నాను. ఇంకా వినాయకుడి కోసం ఇక్కడైతే చిట్టి ఎలుక ఉంది, ఆ చిట్టి ఎలుకతో పాటు ఎలుక కూడా వచ్చింది. సో గణపతి పప్ప మోరియా అంటూ సో దీన్ని ఇక్కడ పెట్టేశాను. ఇక్కడ నేను రోజు పూజించుకునే వినాయకుడిని ఇంకా కుమారస్వామి విగ్రహం పెట్టుకున్నాను. ఇంకా ఇలా అయితే అరేంజ్ చేసుకున్నాను. సో ఇంకా పూజకైతే అన్నీ సిద్ధం చేసుకుంటూ ఉన్నాను. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేయాలి. జై బోలో గణేష్ మహారాజ్కి జై. చూడండి, నేనైతే ఇంకా ఇలా పూజకి అన్నీ రెడీ చేసుకున్నాను. పసుపు ముద్ద పెట్టేసుకున్నాను, ఇంకా దీపం కూడా పెట్టాను. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేయాలి. సో డెకరేషన్ మొత్తం ఎలా చేశాను అని చెప్పేసి చూపిస్తున్నాను. వినాయకుడికి ముఖ్యమైన ఇంకా ఇలా గడ్డి పెట్టాను. ఇలాగే ఇక్కడ కృష్ణుని కూడా పెట్టాను. నేను రోజు ఈ కృష్ణుడికి పూజించుకుంటాను. ఆ తర్వాత ముఖ్యమైన ఎలక్కాయలు, ఇంకా అలాగే తాంబూలంలో ఆకు, ఒక్క, అట్టిపండు, ఇంకా ఇక్కడ చిన్ని ఎరుకను, ఇంకా అలాగే 2 పండ్లు, ఇక్కడ మనం పూజించడానికి అక్షింతలు, పూలు, ఇంకా ఇక్కడ నేను రోజు పూజించే చిన్ని వినాయకుడు మరి కుమారస్వామి విగ్రహం. ఒక్కసారి డెకరేషన్ అంతా కూడా ఎలా ఉందో మీకు చూద్దామని చెప్పి వీడియో అయితే తీస్తున్నాను అనమాట. సో ఇలా డెకరేట్ చేశాను. అలాగే ఇలా లైట్స్ కూడా పెట్టాను.
ఎంత క్యూట్గా ఉన్నాడో వినాయకుడు అయితే, బుజ్జి వినాయకుడు. జై బోలో గణేష్ మహారాజ్కి జై. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणवन्दिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि. जय बोलो गणेश महाराज की जय.